సంతోషకరమైన సమయం. దీన్ని బట్టి దేవునికి వందనములు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా ప్రభువైన యేసు మాట్లాడతాను శుభములు తెలియజేస్తున్నాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. చక్కని బంగారపు మాటలను మనకు అందించి అందరినీ కూడా కుశలపరిచిన మన ప్రియులు రెవరెండ్ పెర్సేగర్ గారికి ధన్యవాదాలు. ఓల్డ్ ప్యాస్టర్స్ అని అంటాం, కానీ వాళ్ళలోనే రియల్ గోల్డ్ ఉంది. చక్కగా గోల్డెన్ వర్డ్స్ చెప్పి మన కాబోయేటువంటి భార్యాభర్తలను దీవించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా గురించి కూడా చక్కని ఉపోద్ఘాతం ఇచ్చారు. మీరు రాకముందు వారు నా యొక్క భార్యకు గురువు గారు లాంటి వారు వేసినటువంటి తర్ఫీదు, వారు వేసినటువంటి బీజాలే మరి పరిచర్యలో గొప్పగా కొనసాగడానికి ఉపయోగపడుతున్నాయి. సభకు అధ్యక్షత వహించిన సోదరి సెయింట్ లూక్ చర్చ్ సిఆర్ మరియు లూథరన్ హై స్కూల్ హెడ్ మిస్సెస్ జమేమా గారికి అది మమ్మల్ని ఇక్కడికి పిలిచి మాట్లాడే అర్హత ఇచ్చినందుకు వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ఈ చర్చ్ హాల్, మేము హాల్ అంటాము. చర్చ్ అంటే విశ్వాసుల సముదాయం కూడుకునేటువంటి ప్రాంతము. ఇక్కడ నిన్నటి వరకు 3 days ఫుల్ బిజీ. స్కూల్లో 250 స్టూడెంట్స్ ఉంటారు. ఫుల్గా క్రిస్మస్ కార్యక్రమాలు వారి వరకు మేము జరిపించాం. గెస్టులు కూడా వచ్చింది. అయితే రాత్రి ఖాళీ అయింది. మరి ఇంత మన రేపు సండే, రేపు సర్వీస్ జరుగుతుంది, సభికులు వస్తారు. అయితే ఇంత హడావిడిలోని కూడా మరి చర్చ్ని రాజశేఖర్ వారి ఫంక్షన్కి మేము ఇవ్వడానికి కారణం ఏంటంటే జమీమా నా భార్య యొక్క ప్రియ సహోదరి. ఆమె ఒంటరిది కాదు, ఆమె కూడా ఉన్నామని మేము ఎన్నోసార్లు బంధువర్గంగా ఆవిడతో పాటు మేము ఉంటూ ఆవిడ బలపరుస్తున్నాము. దాని కొరకే దేవుని పైన ఒకసారి మరి నేను కూడా నా కుటుంబాన్ని, అంటే జమీమా కుటుంబాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. దయచేసి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తాం. తదుపరి వివాహం చేసుకునే బిడ్డల గురించి కూడా మాట్లాడతాను. ముందు డాక్టర్ కమల జమీమా యొక్క పెద్ద అక్క, సూజన్ షమీదా రెండవ అక్క. ఎక్కడ ముందుకు నిలబడండి సార్. తర్వాత జమీమా యొక్క ముందుకు రా, వారి బిడ్డలు కూడా వచ్చాయి. ముందు జస్ట్ చాలా మంది కొత్తవాళ్ళు ఉంటారు కదా, న్యూ జనరేషన్ పీపుల్, వీరి బిడ్డలు కూడా వచ్చాయి. 3 జమీమా మధ్యలో కంటే మధ్యలో 4వ సిస్టర్ వారు ప్రభువులను నిర్వహించారు కరోనా టైంలో. వారి బిడ్డలు బయట ముందుకు రావాల్సిందిగా వారి సంధ్య, ప్రశాంత్, నా చిన్న కుమారుడు. ఈ చర్చ్కి ఈవినింగ్ సర్వీస్, యూత్ సర్వీస్ మా కుమారుడు అయిన నడుతాడు, యూత్ పాస్టర్ బ్రియాన్ మోసెస్. మరి పెర్సేగర్ సార్ పరిచయం చేసుకోవాలా, మీకు ఈవినింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ సర్వీస్ సార్, పూర్తిగా ఇంగ్లీష్. సో వీళ్ళంతా కూడా జమీమాకి సపోర్టర్స్. జమీమా ఎక్కడ పిలిస్తే అక్కడికి వచ్చేస్తారు. వారితో పాటు మరి నేను కూడా సపోర్టింగ్గా వెళ్తాను. జమీమా ఇది చేయండి బావగారు అంటే మేము చేసేస్తాం. ఆ విధంగా మరి చక్కటి ప్రాణం 133 కీర్తనలో రాయబడినటువంటి సహోదరులు సోదరీమణులు ఐక్యత కలిగి ఎంత మీరు ఎంత ఉన్నారు. మీరే ఈ చర్చని కట్టారు. దీనికి నేను అభినందన అయినప్పటికీ దీస్ పీపుల్ ఆర్ బిహైండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బిహైండ్ దిస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ చర్చ్. ఇంకా ధ్యాన్ కుమార్ గారు నాకు వివాహం అయ్యే ముందు నుంచి కూడా జస్ట్ వివాహం అయ్యే ముందు కొద్ది రోజుల ముందు పరిచయం అయ్యారు. వారు ప్రభువునందు నిద్రించడం వలన కుటుంబానికి ఎంతో లాస్.
చర్చ్ కూడా లాసే. అయినప్పటికీ వారి లాస్ని ఈమె క్యారీ ఆన్ చేస్తుంది. జమీమా ప్రేమ్ కుమార్. జమీమా ప్రేమ్ కుమార్ ఇరువురు కూడా మా కుటుంబానికి చాలా చాలా ఆప్తులు. వాళ్ళ తల్లిదండ్రులు ఏ ఫంక్షన్ చేసినా, బర్త్డేస్ అయినా ఇదే హాల్లో చేసుకుంటూ ఉంటారు. చర్చ్ హాల్ ఉంటాం మేము. మరి రాజశేఖర్, అదేవిధంగా ఫ్లారెన్స్, మరి ఇరువురు బిడ్డలు కూడా మాతో పాటు పరిచయంలో 10 సంవత్సరాలు ఈ చర్చ్లోనే కొనసాగారు. తర్వాత ఈ మధ్య కాలంలోనే హాస్ని పెళ్లికి మారితే హాస్ని నా దగ్గర స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తుంది. మరి ఎప్పుడు కూడా నవ్వడం చూడలేదు, కానీ నేను హాస్ని ఇవాళ సరిగా ఆ పెళ్లి కుమారుడు చూడగానే చిరుదహాసంతో చక్కగా నవ్వుతూ రిసీవ్ చేసుకుంది. అంటే వాళ్ళంతా ఇద్దరు పరిచయిస్తలేదు, అంటే ఏమైనా ప్రేమ ఉందా ఏంటన్నా అనుకోవడానికి, కానీ అరేంజ్ మ్యారేజ్. అయితే ప్రేమికుల్లాగా చక్కగా నవ్వుకుంటూ ముందు నువ్వు తొడుగుని నేను పక్కనే ఉన్నాను కదా విన్నాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ సో టు సీ విని ఇన్ సచ్ ఏ హ్యాపీయెస్ట్ మూమెంట్స్. పెళ్లి కుమారుడు గురించి ఆల్రెడీ మన పెర్సీలమ్స్ గారు చెప్పేశారు. చాలా అందగాడు. నాకు నిజమే బాబా కళాతలు ఇస్తేనే బెటరేమో. కసేలో చెల్లి తీసుకుపోయినట్టు కళాతలు. చాలా గుడ్ ఫిజిక్, మంచి శరీరము, మంచి దేహదారుణ్యం కలిగిన వ్యక్తిగా జిమ్కి వెళ్తాడు అనుకుంటా. మంచిగా కనిపిస్తున్నారు పైకి. అయితే ఇందాక ఎవరో భక్తులు చెప్పినప్పుడు తల్లి చాటు బిడ్డ అన్నారు. మరి ఇంత భీకరమైన శరీరం ఉన్న వాళ్ళు తల్లి చాటు బిడ్డగా ఎలా ఉన్నారో నాకు అర్థం అవుతుంది. తర్వాత భార్య చాటు బిడ్డ అవుతారనుకుంటే కామెడీ. ఐ అప్రిషియేట్ ఫర్ యువర్ లవింగ్ పర్సనాలిటీ, బిహేవియర్, ఎవ్రీథింగ్. ఇంకొకటైతే ముందు దూసిపోయి చేతులు కలిపేయడం, కొంచెం ఇదిగా ఉంటారు. బట్ ప్రమోట్ ఇస్ నైస్ పర్సన్, ఐ హోప్ సో. సో గాడ్ బ్లెస్ యు బోత్. ఇంకా సందర్భం గురించి ఒక్క 2 మాటలు చెప్పి ముగించేస్తాను. క్రైస్తవ వివాహ వ్యవస్థలో బెట్రోతల్ అనేది చాలా ముఖ్యం. బైబిల్లో బెట్రోతలను మాత్రమే పాత నిబంధన గ్రంథంలో ప్రస్తావింపబడింది, కొత్త నిబంధనలో కూడా లేదు. అయితే బెట్రోతల్ అనేది ఉంది. నిశ్చితార్థం అనేది బెట్రోతల్ అనొచ్చు, ఎంగేజ్మెంట్ అనొచ్చు. అయితే రాను గ్రాడ్యువల్గా బెట్రోతల్ స్థానంలోకి ఎంగేజ్మెంట్ వచ్చేసి నిశ్చితార్థం. బైబిల్లో బెట్రోతల్ ఒక్కటే ఉంటుంది. నిశ్చితార్థము అన్నా బెట్రోతల్ అన్నా ఎంగేజ్ అంటే ఇది 2 పార్టీల మధ్య ఒప్పందం. అంటే ఎంగేజ్మెంట్ అంటే పెళ్లి చేసుకుంటాము అనేటువంటి ఒక రకమైన ఒప్పందం. బెట్రోతల్ అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాము అనే ఒప్పందం. అయితే గ్రాడ్యువల్గా ఓల్డ్ టెస్ట్మెంట్లో బెట్రోతల్ అనేది ఉండేది. న్యూ టెస్ట్మెంట్లో కూడా కేజీబీ వర్షన్లో బెట్రోతల్ అనే ఉంది. కానీ ఇంకా తర్వాత చాలా న్యూ బైబిల్ ఇంగ్లీష్ వర్షన్స్ ఉన్నాయి. వాటిలో ఎన్కేజీబీ మినహాయించి ఈఎస్పి, ఎన్ఎల్పి, డబ్ల్యూఈవి ఇలాంటి కొన్ని ఇంగ్లీష్ బైబిల్ ఆధునిక తర్జుమాలో సిఎస్బి, పబ్లిజీ మొదలైన వాటిలో ఎంగేజ్మెంట్ అనేది. అంటే యాక్చువల్గా ఎంగేజ్మెంట్ అనేది ముందు చేసేసుకుని బెట్రోతల్ తర్వాత చేసుకునేటువంటి ఆచారం మనకి వచ్చింది. పూర్వకాలంలో బెట్రోతల్లే ఉండేది. యూదుల్లో కూడా ఇప్పుడు బెట్రోతల్లే ఉంటుంది. బెట్రోతల్ అయిపోయిన తర్వాత కొంతకాలానికి పెళ్లి జరుగుతుంది. అయితే మనకి బెట్రోతల్ అవగానే పెళ్లి జరిగిపోతుంది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొద్ది కాలంలో బ్రేక్ ఇచ్చి వీరికి వివాహము జాన్ 29th అనుకుంటా, అంటే వేళ నుంచి 29th వరకు కొంత సమయం. ఈ సమయంలో ఏంటి ఎందుకు అలా బ్రేక్ ఇస్తారు అంటే
సిద్ధపాటు. పెళ్లి కొరకు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు కూడా వాళ్ళు సిద్ధపడి ఫుల్లీ మెచ్యూర్డ్ మైండ్స్తో వాళ్ళు సిద్ధపాటుకి టైం ఇస్తారు. విదేశాల్లో అయితే అరేంజ్డ్ మ్యారేజెస్ ఉంటారు, ఎవరికైనా చేసుకుంటారు, ఇంక సిద్ధపాటు ఏమిటి ఒకేసారి వాళ్ళన్నీ పెళ్లి చేసేసుకుంటా ఉంటారు. మరి హాసిని నేను గమనించినప్పుడు చిన్నప్పటి నుంచి వాడు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. ఈమె చదువు కూడా మా చర్చిలో కూడా 10 years వరకు ఉన్నాను. ఎంత డిసిప్లిన్డ్ ఉమెన్ అంటే ఎవరితోనూ ఎటువంటి ఫ్రెండ్షిప్ కానీ ఎటువంటి అనవసరమైనటువంటి లింక్స్ కానీ పెట్టుకోకుండా తన పనిలో తను చేసుకుని వెళ్ళిపోయాడు. రాత్రి కూడా ఉంటే మేము వార్డెన్గా కూడా వేసుకుంటామంటే వాళ్ళ డాడీ ఎగ్రీ అవ్వలేదు. రాత్రులు వాళ్ళ నాన్నగారు ఈ ఇద్దరు ఆడపిల్లలకి ఎక్కడా కూడా ఉంచేటువంటి పరిస్థితి లేదు. చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్. ఇద్దరు ఆడపిల్లలకి కూడా ఈ అమ్మాయి నేను చెల్లి ఒకసారి నిలబడము బినియా రెడీ ఈ అమ్మాయి కూడా రెడీ టు బి మ్యారీడ్. వాళ్ళ డాడీ అడిగేశారు అప్పుడే, ఇది ఇక్కడే చేస్తామంటే పెట్టుకోదని ఇద్దరు కూడా ఎవరు సరే ఓకే ఎగ్రీ అని చెప్పారు. వీళ్ళు ఎంత డిసిప్లిన్ ఉంటారు. డాడీ ఎంత ప్రేమ అంటే మళ్ళీ గురించి తప్పికంత నాకు వాళ్ళు చెప్పినట్లేదు, కానీ డాడీకి పోలేదు, డాడీ అంటే డాడీస్ గర్ల్స్ అన్నమాట. ఎవరు కూడా చాలా క్రమశిక్షణతో వాళ్ళ నాన్నగారు పెంచారు. ముఖ్యంగా వీళ్ళ నాన్నగారు కంటే జార్జి గారు అంటే వీళ్ళ తాతయ్య మనల్ని దగ్గరే పెడుతుంది. అంటే ప్రేమ్ కుమార్ పిల్లల్ని వీళ్ళంతా ఉమ్మడి కుటుంబం. ఎవరు కూడా ఈ జనరేషన్స్లో ఒంటరిగా ఉమ్మడి కుటుంబాలుగా ఉండవు. చాలా కాలం ఆయన బ్రతికినంత కాలం కూడా చాలా ఇయర్స్ ప్రేమ్ కుమార్ రాజశేఖర్ ఉమ్మడి కుటుంబాలుగా ఒక చోట చూస్తుండేవాడు ఆయన. సో ఆయనకి మనవల పట్ల కూడా చాలా విపరీతమైన ప్రేమ. అది వాళ్ళంతా కూడా తక్కువ కాలంలోనే అంటే వృద్ధాప్య వయసులోనే వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రేమ్ కుమార్ కూడా మంచి పరిచయం చేస్తూ సంఘ సేవకుడిగా కూడా గుర్తింపు పొందుతూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఆయన ఉంటుంటే ఇంకా ముచ్చటగా ఉండేది అని నా అభిప్రాయం. ఆయన స్థానంలో మోహన్ గారు అంటే రాజశేఖర్ సిస్టర్ యొక్క హస్బెండ్ ఇంజనీర్ గారు ఎలక్ట్రికల్ ఒకసారి నిలబడండి సార్ మోహన్ గారు. ఓకే బయటకు వెళ్ళారు. సో ఆయన కార్యసాధనలో ఆయనకు అడ్డుగా ఉండి వీళ్ళకి ప్రతి దానికి కూడా ప్రతి అవసరాల్లో కూడా తోడునేడుగా ఉండి వారు కూడా నడిపించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. గమనం ఏంటంటే పాస్టర్ గారు వెల్లింగ్టన్ గారు అంటూ నేను ఏ చర్చ్కి ఎప్పుడు కూడా వెళ్ళలేదు అంటే ఇది లూథరన్ చర్చ్లో బాగానే ఉంది. ఎందుకంటే మేము లూథరన్స్లో నేను 20 ఏళ్ళు సంఘపతిగా పనిచేస్తాను. 27 ఏళ్ళ నుంచి తీసాను. అంటే 47 years నుంచి ఆల్మోస్ట్ ఆల్ యూత్ నుంచి కూడా నేను దేవుడి పరిచర్యలో ఉండడం జరిగింది. జమీమా ఏమో ఈ చర్చ్ డైరెక్టర్, జమీమా గారేమో సెయింట్ లూక్ చర్చ్ కష్టంగానే చేస్తూ ఉంటారు. సిఆర్ హస్బెండ్ మరి ప్రభు దగ్గరికి వెళ్ళాక ఆమె కొంచెం నిరుత్సాహంగా ఉన్నప్పటికీ మరి ఆ హస్బెండ్ చర్చ్ పరిచయం ఏమైతే చేశారో అదే క్యారియర్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇనిషియల్ డేస్లో ఈ చర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ 2000లో అయింది. అప్పటి నుంచి జార్జి గారు, రాజశేఖర్, ప్రేమ్ కుమార్, జమీమా ఈ బిల్డింగ్ కట్టించడంలో ఈ సంఘపు పునాదుల్లో వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఉన్నది. కనుక వాళ్ళ కుటుంబం ఏదడిగినా మేము ఎట్టి పరిస్థితులైనా సరే మేము ఒప్పుకుంటాము. తర్వాత క్రైస్తవ వివాహ వ్యవస్థలో బెట్రోతల గురించి 2 వాక్యాలు ముఖ్యమైన వాక్యాలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఎవరో చదివారు. అదేవిధంగా ఆమోస్ గ్రంథంలో కూడా మనకి హోషేయ గ్రంథం హోషేయ గ్రంథంలో కూడా ఒక బెట్రోతల గురించి ఒక మాట ఉంది. ఈ బెట్రోతల గురించి ఎక్కువగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ ఐ హావ్ బెట్రోత్డ్ యు. జలసీతో నేను అంటున్నానంటే దైవాసక్తితో చెప్తున్నాను అంటాడు పౌలు. ఐ హావ్ బెట్రోత్డ్ యు
to one husband, that I may present you as a chastity virgin to Christ. ఒక వర్జిన్గా, ఒక నిర్దోషమైనటువంటి స్త్రీగా క్రీస్తుకు నేను బెట్రోత్ చేస్తున్నాను. నిజమే, షీఈస్ ఏ ఉమెన్ ఆఫ్ సచ్ చాస్టిటీ అండ్ గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయి ఈ అమ్మాయిలో. ప్రమోద్ చాలా అదృష్టవంతుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది. ముందే ఇందాక ఎవరైనా చెప్పారు, ప్రమోద్ ముందే నాకు తెలిసిందే రాజశేఖర్ కూతురు ఎప్పుడో చేసేది అన్న 2-3 years బ్యాక్ అని చెప్పారు. నిజమే, దో ఇట్ ఈస్ ఎ లిటిల్ లేట్, నీడ్ నాట్ వరీ, బట్ యు ఆర్ బీయింగ్ betrothed as Corinthians 2 says. రెండో వాక్యము ఆమోస్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యము చదివి మీకు వినిపిస్తాను. ఆమోస్ హోషేయ గ్రంథం 2:19 20 కూడా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న సారాంశం ఏంటంటే దేవుడి యొక్క వాగ్దానం, ఐ విల్ బెట్రోత్ యూ టు మీ ఫరెవర్. నిత్యముగా నీవు నాకుండులాగున నేను ప్రదానం చేసుకుంటున్నాను. నిత్యము నాతో ఉండే విధముగా, నిత్యము నీవు నాతో ఉండే విధముగా నేను ప్రదానం చేసుకుంటున్నాను. బెట్రోతుల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ప్రభు అయిన యేసు క్రీస్తును స్వకీయ రక్షకుడిగా అంగీకరించాలంటే, ప్రభు నాకు ఒక శిలువ మీద మరణించాడు, ఆయన నా పాపములన్నీ కూడా శిలువ రక్తంలో కడిగివేశాడు అనేటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని కలిగిన వాళ్ళు రక్షింపబడతారు. ఎవరైనా సరే, ఎనీబడి కెన్ బి సేవ్డ్ బై బిలీవింగ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అ పర్సనల్ సేవియర్. జీసస్ డైడ్ ఫర్ us on the cross and shed blood for us. ఆ రక్తంలో మనము కడగబడ్డ వల్ల నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ఎప్పుడైతే యేసు క్రీస్తును స్వకీయ రక్షకుడిగా అంగీకరిస్తారో ఆనాడే వారు యేసు ప్రభువుకి ప్రదానం చేయబడ్డారు. క్రిస్మస్ కాలం కదా, లోకాసు వార్త, దేశ వార్తలు, యేసేపుకు మరియ ప్రదానం ప్రదానం చేయబడిన తర్వాత అని రాబడ్డారు. ఎప్పుడైతే యేసుక్రీస్తుకు రక్షింపబడిన విశ్వాసులు బెట్రోత్ చేయబడతారో, పూర్వకాలంలో ఇప్పటికీ యూదుల పద్ధతుల్లో, వివాహ పద్ధతుల్లో బెట్రోత్ తర్వాత కొంత గడువు ఉంటుంది. వీరికి ఇది ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లికి కొంత గడువు ఉంది. ఇది సిద్ధపాటు కాలం అంటారు. ప్రభువుకి బెట్రోత్ అయినటువంటి వధువు సంఘము వరుడు కొరకు కనిపెట్టాలి. జీసస్ ఇస్ కమింగ్ సూన్ టు ద మిడ్డే. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 4:16-18 పంచాకాశానికి వస్తాడు. సో యేసు ప్రభు తిరిగి వస్తాడు, మమ్మల్ని తీసిపోతాడు, మృతులైన వాళ్ళు రిజరెక్ట్ అవుతారు, క్రీస్తునందు మృతులైన వాళ్ళు రిజరెక్ట్ అవుతారు. ఫ్రాంక్ కుమార్, జార్జి గారు, హాస్మి గారు, సుహాస్మి గారు, వీళ్ళంతా they will be resurrected at the time of Jesus coming into the age. మనం సజీవులుగా పేరు ఉంటే మన టైంలోనే ఆయన ప్రపోజ్ we will be transformed into the glorified bodies. అంటే యేసు ప్రభు పునరుద్ధానం అయినప్పుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మారిపోతాం. We all together will go to the heaven. సో పెళ్లి చేయబడినటువంటి జంట ఆ వివాహ విందులో పాల్గొంటుంది. ప్రభు కూడా మనకు త్వరలోనే ఫీస్ట్ ఆ పరలోకపు విందు ఇస్తారు. మనము వీఆర్ నౌ ఎట్ ద బెట్రోతల్ స్టేజ్. సంఘము, చర్చ్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్, యూనివర్సల్ సంఘములు అందరూ ఆల్ విల్ బి ది బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందులో ఉన్నటువంటి సేవ్డ్ బిలీవర్స్ అంతా కూడా యేసు ప్రభువుకి ప్రదానం చేయబడ్డారు. ఇది ఆయన సొంత ఆస్తి. నా చర్చి, నీ చర్చి, మా చర్చి అనడానికి వీల్లేదు. స్వరక్తమించి సంపాదించినటువంటి ఆస్తిని కాపలాదారులుగా పాస్టర్ లాంటి వాడిని ఆయన పెట్టుకున్నాడు. సో ఈ స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఈ వధువు సంఘాన్ని వరుడు త్వరలో తీసుకుపోతాడు. ఆ వివాహ గడియ వరకు కూడా నమ్మకంగా మనం ఉండాలి. బెట్రోత్ చేయబడినటువంటి స్త్రీ అటు ఇటు చూడదు. ఇంకా తన భర్త పైనే గురి పెడుతుంది, తనతోనే మాట్లాడుతుంది, తనతోనే సంతోషంగా ఉంటుంది. ఆ వివాహం అయ్యే వరకు కూడా తన యొక్క చూపు అంతా కూడా ఆ బెట్రోత్ మ్యాన్తో ఉంటుంది.
సో ఆ విధంగా దట్ ఈస్ ది బిబ్లికల్ మీనింగ్ ఆఫ్ బెట్రోతల్ అంటే గడువు సమయం. ఆ గడువు సమయం పెళ్లికి నిశ్చితార్థానికి మధ్యలో ఉండేటువంటి గడువుని ప్రిపరేషన్కి ఉపయోగించుకుంటారు. మనము ఏసై వస్తున్నట్టు త్వరలో మన పరలోకానికి వెళ్ళిపోతామని ఎదురు చూసేటువంటి హోప్, నిరీక్షణ, శుభ నిరీక్షణ. పెళ్ళి అయిపోతున్న త్వరగా January 29 అప్పటి వరకు శుభ నిరీక్షణతో ప్రార్థన చేసుకుంటూ ఇరువురు కూడా భక్తి పరులే కాబట్టి అన్నీ కూడా శుభంగా జరగాలని గడువు కాలం. మరి యేసు ప్రభువును ప్రేమించేటువంటి ప్రియబిడ్డలు ఈ విధంగా ఆశీర్వదింపబడతారు. మరి ఇద్దరు కూడా వివాహ జీవితంలో బంధు సమక్షంలో, మిత్రుల సమక్షంలో ఘనంగా వివాహం జరుపుకొని మరి వాళ్ళు సుఖ సంతోషాలతో మీరు ఫలించి అభివృద్ధి పొందిని అంటే వివాహం అయిపోయినట్టుగానే భావిస్తున్నాను నేను. ఎందుకంటే దిగులు మార్చేసుకున్నారు, దండలేసి ఇచ్చేసారు. జగన్మ గారు దండ కూడా ఇచ్చేసింది. ఆ రోజు పెళ్ళి అయిపోయింది, ఇంకేంటి విందు కూడా ఇచ్చేస్తున్నారు. ఇంకా మళ్ళీ ఒక 2 లక్షలు 3 లక్షలు పెళ్లి చేసుకోవడానికి అని నేను అనుకుంటున్నాను. బట్ ఎనీవే వెడ్డింగ్ విల్ బి దేర్. చక్కగా బెట్రోతల్ కార్యక్రమాన్ని పరిశుద్ధంగా జరిపించినటువంటి దైవజనులందరికీ కూడా ఈ చర్చ్ ఆఫ్ గాడ్ ఫెయిత్ స్కూల్ పక్షంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీఆర్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ ది ఇనిషియల్ నర్చరింగ్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ life in St. Peter's Church in presence of Percy Adams and others. But I am lucky enough to be trained over there and now carrying out a church like this for saving many souls. May God bless you both and congratulations to the parents Rajshekar and Pramodi Garu and the remaining relatives who are celebrating this function. And everything we will pray from this day. We are already praying. We are praying for this couple soon to be united in the sight of the Lord. May God bless you.